Subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. మొన్న 4 రోజుల క్రితం అమెజాన్లో స్టార్ ఫ్రూట్ ఆర్డర్ పెట్టామండి. అది ఈరోజు వచ్చింది. దీన్ని ఇప్పుడు పాటింగ్ చేయాలి. అది ఎలా చేయాలో చూపిస్తానండి. ఎందుకంటే ఇది గ్రాండ్యూట్ మొక్క మనం ఆర్డర్ పెట్టుకుంటాం కదా, కుండీల్లో వేసుకునేది. నేలలో వేసుకుంటానికైతే మరి పెద్ద మొక్క అవుతుంది, బాగా కాయలు కాస్తాయి. చూద్దామండి. ఇది నేను మొదటిసారి చూద్దామండి. ప్యాకింగ్ బాగానే వస్తుంది. అలాగే నేనేంటంటే ఇండోర్ ప్లాంట్స్ పెట్టాము, అవి బాగానే వచ్చినాయి. ఇంకో మొక్క కూడా తీసుకున్నామండి. అది మీకు చూపించాను, ఆల్బక్రా మొక్క. అది కూడా చిన్న మొక్కలాగా ఇలాగే పార్సల్స్ పెట్టి పంపించారు, బాగానే వచ్చింది. ఇది ఎలా ఉంటుందో చూద్దామండి. చెట్టు గురించి దీనికి ఏకంగా ఇలాగ వేసేసారు, వచ్చేలా లేదు, కట్ చేస్తారు. మొక్కని ఇలా ప్యాకింగ్ చేసి పంపిస్తారు. అంటే ఇన్ని రోజులని ఉంటుంది. ఇది మనం లేకపోతే దీనివల్ల దీనికి వేడి ఎక్కువైపోయి మొక్క చచ్చిపోద్ది. ఏంటంటే ప్యాకింగ్ కొరకు ఇలా టేప్ వేసేస్తారు. మరి ఈ మొక్క ఎలా ఉంటుందో చూద్దామండి. ఇది కూడా బాగానే వస్తుంది అనుకుంటున్నాను నేను. వాటర్ లేదు బాగా, ఇంకా కొంత నేను వాటర్ లో పెట్టాలి. ఎన్ని రోజులైందో మనకి ఈ రోజు వచ్చింది అనమాట. అసలు వాటర్ లేదు. దీని పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఇది వర్షం నీళ్ళండి, వర్షం నీళ్ళు వేస్తాను. తర్వాత నేను ఇంకొకటి పాట్ చూసి దానిలో కోకోబీట్ అన్ని కలిపి వేస్తాను, చూపిస్తాను మీకు. ఇదిగోనండి, బాగా డ్రై అయిపోయింది ఈ మొక్క. ఎందుకంటే నేను మళ్ళీ మీకు పాటింగ్ చేసేటప్పుడు వర్మి కంపోస్ట్, కోకోబీట్ ఈ కలిపింది సాయిల్ నేను రెడీ చేసుకుని ఇంకో పాట్ తయారు చేసుకునండి దానిలో పెట్టినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తానండి. ఎందుకంటే ఒక 2 రోజులు అలా ఉండాలి ఇది. దాని గురించి మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదా స్టార్ ఫ్రూట్ ఆన్లైన్లో పెట్టింది ఎలాగా వచ్చిందో. జాగ్రత్తగా దాన్ని పెంచుకుంటే బాగా వస్తుందండి. చూద్దాం, ఫస్ట్ వేసినాక చూద్దాం. ఈ మొక్క ఒకటి పెడతానని చెప్పాను కదండి, ఆన్లైన్లో పెట్టాను మొక్క. ఇది కూడా పెట్టడానికి ఖాళీ లేక నేను ఇందులో పెట్టేసి ఉంచడం జరిగింది. ఇప్పుడు ఇది బ్రతుకుతుందో సస్తుందో తెలియదు, కానీ పెట్టి చూద్దామండి. వేరైతే బాగుందో లేదో చూస్తున్నాను. ఇందులో పెట్టి వాళ్ళ మట్టిలో కొంచెం ఏదన్నా కలిపి పెడతారు కదా, అది జిగురు మట్టి అనమాట. పెడదామండి. కొంచెం ఏరు కూడా కొంచెం బాగానే ఉన్నట్టుంది. వస్తే వచ్చింది, లేకపోతే లేదు, తర్వాత చూద్దాము. ఇప్పుడు మట్టికి నేను కుండీలో పెట్టేస్తాను, చూద్దరు కానీ రండి. కరివేపాకు, ఎండిపోయిన కరివేపాకు ఇవన్నీ ఇందులో వేసాను. ఇదంతానండి. ఇది కొంచెం నేను ఏం చేస్తున్నానంటే వీటికి వేస్తే వీళ్ళు బలంగా వస్తుంది కదా. మనం ఏదన్నా మొక్క పెట్టుకున్నప్పుడు ఇలా కొంచెం బలంగా వేసుకున్నాం అనుకోండి, ఇలా చెత్త చేదారం ఉంటే తీసేసి ఇదిగోండి ఇది పెడుతున్నాను. వచ్చిన తర్వాత మళ్ళీ మీకు నేను తప్పకుండా చూపిస్తానండి. ఇప్పుడు దీనిలో కొంచెం చెత్త, కూరగాయల చెత్త వేసేసుకొని దీనికి ఇదే మంచి బలం అండి. ఇది మనం
ఫ్రూట్స్ తొక్కలు, కూరగాయల తొక్కలు, ఎండిపోయిన కరివేపాకు ఏదైనా సరే మనం ఇలా వేసేసుకుంటే అండి తర్వాత పైన ఇలా మట్టి. ఓకేనండి, ఈ వీడియో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.